హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ తాలూకా. ఈరోజు కలర్ పేపరు శుభలేఖతో చిన్ని ఐడియా అండి. శుభలేఖ ముందు మనం హ్యాండ్ బ్యాగ్ సైజులో మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ అంచు తీసుకున్నానండి. అది ప్లాస్టర్లా ఉంటుంది అంచు. దానికి చుట్టూ నేను ఒక చిన్ని పజ్లో ఒక చిన్ని పాకెట్ లాగా కట్ చేశానండి. పింక్ కలర్ తోటి కట్ చేసి పాకెట్ దానికి అటాచ్ చేసేసి అంచు చుట్టూరు వేసానండి. ఆ అంచు చుట్టూరు అంటించేసి 2 గాజులు తీసుకున్నానండి. ప్రతి ఇంట్లో గాజులు ఉంటాయి కదండి, ఆ గాజులు తీసుకున్నాను. అటు ఇటు దానికి అదే అంచు ప్లాస్టర్లా ఉంటుంది కదండి, దానికి అటాచ్ చేసేసాను. అది ఒక చిన్న బ్యాగ్ లాగా తయారైంది. ఇలా మనం నచ్చిన డిజైన్ కట్ చేసుకొని అలాగా చేసుకుంటే బ్యాగ్ లాగా తయారవుతుందండి. అప్పుడు మనం ఎవరింటికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు పెట్టాలి అంటే అందులో పెట్టి చక్కగా గిఫ్ట్గా ఇస్తే అది చాలా బాగుంటుందండి. ఈ ఐడియా నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇది వాడింది నేను శుభలేఖ, కలర్ పేపర్, గమ్ము, అద్దాలు. ఇవన్నీ నేను ఏదో తయారు చేస్తూ ఉంటాను కదండి, అవి కొంచెం కొంచెం మిగిలిపోయినాయి. దీంతో ఏం చేయాలి అనుకున్నాను, అలా సింపుల్గా చేయాలనిపించింది. మా ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, మనీ పెడుతున్నాను బ్యాగ్లో. చిన్న పాకెట్ లోన కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే నేను అటు ఇటు అటాచ్ చేసేసాను. అప్పుడు అటాచ్ చేయకుండా మామూలుగా గాజులు ఒకటే దానికి అటాచ్ చేస్తే మీకు పాకెట్ పైకి కనపడదు, లోన కూడా పెట్టుకోవచ్చు. మీకు అర్థం కావటం కోసం నేను ఇలా వేసి చూపిస్తున్నానండి. థ్యాంక్ యూ.